వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బాపట్ల నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నరేంద్ర వర్మ. ఎమ్మెల్యేగా బాపట్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందకుండా అడ్డుపడ్డారని విమర్శించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసి వైసీపీ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని మండిపడ్డారు. యథాతథంగా మున్సిపల్ ఎన్నికలను జరిపించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు నరేంద్ర వర్మ. మా ఇద్దరి మధ్య అంత సున్నితంగా ఆలోచించే మనస్తత్వాలు మా ఇద్దరికి కూడా కాదు. ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా మాట్లాడుకోవటం కానీ లేకపోతే చెడుగా చేసుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు నా మనసులో కానీ తన మనసులో కానీ ఉండవు. ఒకవేళ అటువంటి అప్పుడు ఎవరి మనసులో ఉన్నా దాన్ని తొలగించుకోవాలని కోరుతామన్నా. ఇవాళ ఉన్నటువంటి నీటి ఎద్దడి 5 సంవత్సరాల్లో ఎంత కరువు ఉన్నా కూడా ప్రాపర్ మేనేజ్మెంట్తో ఒక్కరోజు కూడా నీళ్లు ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకురాకుండా ఆలోచన చేశాం. ఒక మున్సిపాలిటీలో కాదు, గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్ని నింపడంలో ఎప్పుడు నీళ్లు వదిలించాలి, ఎప్పుడు నీళ్లు వదిలించి ఎప్పుడు చెరువులు నింపుకుంటే ఈ సంబంధం మనం వచ్చేటువంటి ఇబ్బంది మనం ఎలా అధిగమించవచ్చని ఎక్కడికక్కడ లోకల్గా ఉండే స్థానికంగా ఉండే పార్టీ నాయకులు ఆ చెరువులు బాగు చేయించడం, చెరువులు నీళ్లు పెట్టించడం, చాలా గ్రామాల్లో ఎక్కడ కూడా సమస్య రాకుండా చూసాం. వాటి మించి మురుక్కాలంలో ఎక్కడ చుక్క నీరు కూడా వృధా ఈ సముద్రంలో కలగకూడదు, ఒక్క ఎకరా కూడా ఎండిపోకూడదు, ఏ ఒక్క రైతు కూడా బాధపడకూడదు. కరువు వస్తే రైతు సంబంధం లేదు కదా, మన కరువు మేనేజ్ చేయాలని ఆఖరికి ఒక పరిస్థితుల్లో ఒక జిల్లా జడ్పీ మీటింగ్లో మనం టైర్లో ఉన్నాం, నీళ్ళు అందట్లేదని చెప్పని ఆఖరికి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇరిగేషన్ మినిస్టర్ని గౌరవ చేశాను. ఇద్దరం